ఓకే అమ్మ. ఓకే. మర్చిపోయాను నేను కూడా. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 11/8/2025 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పార్ట్ 2 గ్రంథము నుంచి బై జిడ్డు కృష్ణమూర్తి. లిజనింగ్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే అండి. ఇది కొంచెం కింద పాయింట్ లో ఉంటుంది. అంటే పూర్ణిమ నాడు చంద్రుడు అప్పుడే పైకి వస్తున్నాడు ఆ రివర్ నుంచి. ఆ చంద్రుడు కొంచెం ఎర్రగా, అక్కడ పొగ అన్నది ఎన్నో గ్రామాల నుంచి పైకి వస్తుంది. అక్కడ ఎందుకంటే అది చాలా చల్లగా ఉండడం వల్ల ఆ క్లారిటీ కూడా, అంటే పొగ వేగంగా పైకి వెళ్ళటం లేదు. ఆ రివర్ మీద ఒక్క చిన్న కెరటం కూడా లేదు. ఆ ప్రవాహం ఏమో గుప్తంగా ఉంది, బలంగా ఉంది, లోతుగా ఉంది. అక్కడ కొంగలు అవిను చాలా లోతుగా ఎగురుతున్నాయి. ఆ ఒకటి రెండు యొక్క రెక్కలు నీళ్లను ముట్టుకుంటున్నాయి. అందుకని కొంచెం డిస్టర్బ్ చేసినాయి ఆ సర్ఫేస్ అంతటిని. ఆ రెక్కల వల్ల అవి కొంచెంగా ఆ సర్ఫేస్ ని అవి డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. తర్వాత ఆ రివర్ మీదని సాయంత్రపు నక్షత్రం అనేది చాలా కనిపిస్తోంది. చాలా దూరంగా ఉన్న ఆ క్రౌడెడ్ టౌన్ లో ఉన్న స్తంభం మీద చిలకలు వెనక్కి వచ్చేసినాయి వాటి యొక్క ఆవాస స్థలం దగ్గరికి, అంటే వాటి యొక్క గూళ్ళకి. వాటి యొక్క లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్, వాటి యొక్క అంటే అవి ఎప్పుడు స్ట్రైట్ గా ఎగరవు. అవి ఎంతో ఒక సౌండ్ చేస్తూ కిందకి వస్తాయి. ఏదో ఒకటి ధాన్యం ఏదో తీసుకుంటాయి, మళ్ళీ సైడ్ మార్గాల నుంచి ఎగురుతాయి. అవి ఎప్పుడు ముందుకి అంటే అవి ఆకులతో ఉన్న చెట్టు వైపుగా వెళ్తున్నాయి. అక్కడ అవన్నీ కూడా వందల కొలది గుమికూడాయి. మళ్ళీ అవి అక్కడి నుంచి ఎగురుతూ ఉంటాయి ఇంకొక బాగా ఆశ్రయం ఇచ్చే చెట్టుకి. ఈ విధంగా చీకటి పడుతూ ఉంటే సైలెన్స్ ఉన్నది అక్కడ. ఇప్పుడు ఆ చంద్రుడు చాలా బాగా ఆ చెట్ల యొక్క కొనల్లోంచి ప్రకాశిస్తున్నాడు. ఆ అక్కడ ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి ఆ నీళ్ల మీద ఒక మార్గం ఏర్పరచుకున్నట్టుగా, అంటే లైట్ మార్గం ఉన్నట్టుగా ఉంది. తర్వాత అక్కడ వినడం యొక్క ప్రాముఖ్యత నేను గమనించేది. అసలు మీరు ఒక ఆయన చెప్తున్నారనమాట, అసలు మీరు చెప్పినది నేను సరిగ్గా వింటున్నానా లేదా అని నాకు అనిపిస్తోంది అని. సంహౌ ఐ హ్యావ్, నాకేమోని ఏ గ్రేట్ ఎఫర్ట్ టు లిసన్. నేను బాగా వినాలంటే నేను ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే సూక్ష్మతరంగా గ్రహిస్తే మన అందరికీ కూడా వినడం అన్నది, అంటే బాగా జాగ్రత్తగా వినడం అన్నది ఒక సమస్యే.
ఎందుకంటే మనం ఎప్పుడు మనకున్న జ్ఞానంతో వింటాం, అది వినడం కాదు. మన బ్యాక్గ్రౌండ్ లో మన జ్ఞానం పనిచేయకుండా ఉండాలి, అదే వినడం. మీరు ఎప్పుడైతే ఒక ప్రయత్నం చేస్తున్నారో వినడానికి, అది మీరు వింటున్నారా? ఆ ప్రయత్నం అనేది ఒక రకమైన డిస్ట్రాక్షనే, అది మిమ్మల్ని వినకుండా చేస్తుంది. మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని వినడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? తప్పనిసరిగా వినాలన్న ప్రయత్నం అన్నది ఒక కంపల్షన్. ఈ బలవంతం అనేది ఒక నిగ్రహమే. ఈ నిగ్రహం మీకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అందుకే అలాంటి వాటిలో వినడం ఒకటి. అసలు వినడం దానంతరే అది ఒక సమస్య కానే కాదు. కానీ నాకు ఇది సమస్యే, నేను కరెక్ట్ గా వినాలనుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పే విషయాలు చాలా లోతైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వాటి యొక్క మామూలు మాటలకి అతీతంగా నేను వెళ్ళలేకపోతున్నాను. ఆ విధంగా నేను చెప్తే మీరేం వినటం లేదు. ఏంటి చెప్తున్నారో అది మీరు వినటం లేదు. మీరు వినడాన్ని ఒక సమస్యగా తయారు చేస్తున్నారు. ఈ సమస్య అన్నది మిమ్మల్ని వినకుండా చేస్తుంది. మనం ముట్టుకునే ప్రతిదీ మనకు ప్రాబ్లమే. ఒక దాంట్లోంచి ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు సమస్యల్ని సృష్టించకుండా ఉండడం మనకి సంభవమేనా అని అడుగుతున్నారనమాట. అది చాలా అద్భుతమైన విషయం. అంత ఆనందకరమైన స్థితికి వ్యక్తి ఎలా వస్తాడు అన్నారు ఆయన. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఈ ప్రశ్న ఏ విధంగా అంటే ఏదో ఒక పొందే విధానం, ఒక ఒక స్థితిని, అది మరొక రకమైన సమస్యే. మనం ఇక్కడ సమస్యలకి ఉత్పత్తి చెయ్యకుండా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. అంటే మళ్ళీ సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఉండడానికి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అలాగ మనం చూస్తే మీ మైండ్ ఏ విధంగా సమస్యల్ని సృష్టిస్తోందో మీరు చూడగలరు. మీరేంటంటే ఏదో ఒక స్థితి, పర్ఫెక్ట్ లిజనింగ్ అనే ఒక స్థితిని పొందాలని చూస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే మీరు వినటం లేదు, మీరు ఏదో పొందాలన్న స్థితిలో ఉన్నారు. మీకేమోని సమయం కావాలి. అది పొందాలంటే మీరేమో ఉత్సాహాన్ని పొందాలి. అది గాని ఇంకో రకమైన స్థితిని గాని పొందడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సమయం యొక్క ఆవశ్యకత, ఉత్సాహం ఉత్పత్తి అవడం సమస్య, అది దాని వల్లనే మనకి సమస్యలు వస్తున్నాయి, ఉద్భవిస్తున్నాయి. మీకు అసలు మీరు గమనించట్లేదు, మీరు వినటం లేదని. అది మీరు ఎప్పుడైతే గమనించారో, ఎరుకతో ఉన్నారో, అప్పుడు ఆ సత్యం మీరు వినటం లేదు అన్న దానికి దాని యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్, ఆ సత్యంలో ఉన్న అంటే ఆ యథార్థం అన్నది యాక్ట్ చేస్తుంది. మీరు ఆ ఫ్యాక్ట్ మీదేమి, అక్కడ సత్యమే ఆ ఫ్యాక్ట్ మీద పనిచేస్తుంది, కానీ మీరు ఏమీ పని చేయక్కర్లేదు. కానీ మీరేంటంటే దాని మీద మీరు యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని మార్చాలనుకుంటున్నారు, పెంపొందించుకోవాలనుకుంటున్నారు, దానికి వ్యతిరేకతలు తేవాలనుకుంటున్నారు, ఒక రకమైన కోరుకున్న స్థితి కోసం. మీ ప్రయత్నం దాని మీద, ఆ ఫ్యాక్ట్ మీద, అది సమస్యల్ని తెచ్చిపెడుతోంది. అందులో ఉన్న సత్యం, ఆ ఫ్యాక్టరీలో ఉన్న
ఆ సత్యం అన్నది అదే లిబరేటింగ్ యాక్షన్ ని తెచ్చిపెడుతుంది. మీరు అక్కడున్న సత్యాన్ని ఎరుకతో చూడటం లేదు. మీరు అంతేకాకుండా ఫాల్స్ అండ్ ఫాల్స్ గా చూడటం లేదు. ఎంతకాలం అయితే మీ మైండ్ ఆక్యుపై అయిపోతుందో ఏదో ఒక ప్రయత్నంతో, ఏదో ఒక పోలికతో, ఏదో ఒక జస్టిఫికేషన్తో, ఖండించడంతో, అంతకాలం మీరు అంటే మీకు ఆ సత్యం ఎరుకలో లేదు. ఇదంతా అయి ఉండొచ్చండి, ఆల్ దిస్ మే బి సో. కానీ ఈ సంఘర్షణలు, ఈ వ్యతిరేకతలు నాలో జరుగుతున్నవి, ఇవి ఇంకా నాకేమనిపిస్తున్నాయంటే వినడానికి నేను ఆ అసమర్థంగా ఉన్నాను. అసలు వినడం అన్నదే ఒక సంపూర్ణమైన యాక్షన్, ఒక సంపూర్ణమైన పని. ఈ వినడం అనే పని మనకి స్వేచ్ఛని తెస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా వినడంలోంచే మనకి స్వేచ్ఛ వస్తుంది. కానీ మీరు నిజంగా వినడంతో సంబంధం పెట్టుకున్నారా, లేకపోతే మీ శ్రమని అంతర్గతంగా మార్చుకుంటున్నారా? ఆల్టరింగ్ అంటే చేంజ్ చేస్తున్నారా? మీరే ఒకవేళ వింటే మీ సంఘర్షణలన్నిటినీ మీరు ఎరుకతో, మీకున్న వ్యతిరేకతల్ని వాటిని ఫోర్స్ చేయకుండా ఒక పర్టిక్యులర్ విధానంలో, అంటే ప్యాటర్న్ ఆఫ్ ఒక పర్టిక్యులర్ ఆలోచన విధానంలోకి ఫోర్స్ చేయకపోతే బహుశా అవన్నీ ఆగిపోతాయి. మీరు నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నారు, ఇది అవ్వాలి, అది అవ్వాలని, ఇది పొందాలి, ఒక పర్టికులర్ స్థితి పొందాలి అనేది, అలాగే ఏదో ఒక రకమైన అనుభూతి పొందాలి, మరొక దాన్ని వదిలేయాలి. ఆ విధంగా మనస్సు అన్నది నిరంతరాయంగా ఆక్యుపై అయిపోతుంది ఏదో ఒక దాంతో. అది ఎప్పుడు నిశ్చలంగా లేదు వినడానికి. అది దానికున్న సౌండ్ తోటే, అది శబ్దంతో అది నిండిపోతుంది. దానికున్న సంఘర్షణలతోటి అది, అంటే మనస్సు అనే దానికున్న బాధలతో నిండిపోతుంది. సింపుల్ గా ఉండండి, ఏదో ఒకటి అవ్వాలని ప్రయత్నించకండి, ఏదో ఒక రకమైన అనుభూతిని పొందాలని ప్రయత్నించకండి. ఇదండి ఆ లిజనింగ్ టాపిక్. ఇంతే ఆయన చెప్పినది. నెక్స్ట్ టాపిక్ ఏమో ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్, అసంతృప్తి అనే ఒక అగ్ని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సు, ఇప్పుడు చూడండి, నేను వినాలి, బాగా వినాలి అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇంకోటి అవ్వాలి, అలాంటి అవ్వాలి అంటే ఏంటి? ఆ బాగా వినాలన్నదే కదా నేను ఆలోచిస్తున్నాను, ప్రయత్నిస్తున్నానంటే ఆ ప్రయత్నమే మన అడ్డుతోంది. అసలు మనకి బాగా ఉత్సాహం ఉన్నది మనం ఏ ప్రయత్నం లేకుండా వింటాం, ఎఫర్ట్లెస్ గా. ఇలా ఉన్నాను, ఇంకా ఇలా ఉండాలి, వీటన్నిటితో మనస్సు నిండిపోతుంది. అటువంటి మనస్సు నిశ్చలం అవ్వదు. ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవ్వదో అప్పుడు దాని సంఘర్షణలతో అది నిండిపోయి అది వినలేదు. అందుకని ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు మనం మామూలుగా చాలా మంది దేవుడి కోసం ప్రయత్నిస్తున్నానండి అంటారు. దేనికోసం చేసినా సరే మనస్సు నిశ్చలంగా లేదుగా. ఈ విషయాన్ని మనం గమనించాలి. నారాయణ గారు, మీకు అర్థమైందా? అర్థమైంది. చెప్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు లిజనింగ్ వినటం. ఇక్కడ కృష్ణమూర్తి గారు అంటే ఏ టాపిక్ మనకు తీసుకున్న అంతలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఏ సత్యం అయితే ఉందో అది మనకి బాగా విశదీకరిస్తారని ఇక్కడ లిజనింగ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం చాలా సత్సంగాలు వింటాం. మేడం గారు చెప్పినటువంటి సత్సంగాలు కూడా వింటాం. విని మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి జ్ఞానంతో దాని వెంటనే సైమల్టేనియస్ గా వినటం, మనకున్న జ్ఞానంతో వెంటనే దాన్ని మనం కంపేర్ చేయటం, ఆ రెండు జరుగుతుంది అనమాట.
అక్కడ ఏంటవుతుందంటే అక్కడ కాంట్రవర్సీ వస్తుంది మనకి. అలాగే ఇప్పుడు ఆయన మీది చాలా లోతుగా ఉంటుందండి, నేను అంటే వినడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. అంటే ఇక్కడ మనకి కృష్ణమూర్తి గారు ఎంత క్లారిటీ చెప్తున్నారంటే, మనస్సు అంటే దేంతోనైనా ఆక్యుపై అయిపోతే అటువంటి మనస్సుతో మనకి ఎప్పుడు కూడా అవగాహన అనేది రాదు. అంటే అక్కడ ఏంటంటే వినడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటే నీకు ఏదో ఏంటవుతుంది, ప్రయత్నించడం అనేటువంటి దాంతో మనసు ఆక్యుపై అయిపోతుంది. అంటే మనసు దేని చేతైనా ఆక్యుపై అయిపోయినా అది ఇప్పుడు నిశ్చలంగా ఉండదు. నిశ్చలంగా లేనటువంటి మనసుతో మనకు ఇప్పుడు ఏదంటే మనకి అవగాహన అనేది రాదని చెప్పి ఇక్కడ మనకి క్లారిటీ కృష్ణమూర్తి గారు చెప్తున్నారండి. అయితే ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఒకసారి మేడం గారు అంటే ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ దాకా మేడం గారు పరిచయం అయినటువంటి ఒక 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. అంటే మేడం గారు అంటే ఇలా ఉంటుంది అంటే అలా ఉంటుంది అని వెంటనే ప్రత్యక్షంగా నేను చూసినటువంటిది ఏంటంటే, రాత్రి 11 అయింది, ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. సీరియస్ డిస్కషన్ జరిగితే సడన్ గా ఏంటవుతుందంటే నా ఆలోచన మారిపోయింది అనమాట. నా ఆలోచన మారిపోయి ఇంకేదో ఆలోచిస్తాను మేడం గారు చెప్పింది వినకుండా. వెంటనే మేడం గారు అన్నారు, నారాయణ గారు నా ఫ్లో ఆగిపోయింది అన్నారు. అప్పుడు ఆవిడ చెప్పిన మాట నాకు అర్థం కాలేదు కొన్ని రోజుల వరకు. ఫ్లో ఆగిపోవడం ఏంటి, అసలు మాట్లాడడం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం పూర్తిగా మనం కంప్లీట్ ఓపెన్ మైండ్ తో, అంటే మనకి ఏంటి మనం జీరో అయిపోవాలి. అక్కడ ఎప్పుడైతే మనం జీరో అయిపోయామో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది తప్ప, అంటే నేను ప్రాక్టికల్ గా మేడం గారి దగ్గర ప్రత్యక్షంగా చూసినటువంటి తర్వాత అర్థమైంది. అంటే మనం కూడా ఏం చేస్తామంటే, మనం మహాత్ముల దగ్గర పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ మనం నోడ వాగుతుంటామండి. అది చాలా తప్పు అనమాట. కాబట్టి ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకి అదే మనకి ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఓపెన్ మైండ్ తో ఎప్పుడైతే మనం వినగలుగుతామో, అంటే ఏ ప్రయత్నం లేకుండా, అప్పుడు మాత్రం అది లిజనింగ్ తప్ప మామూలుగా ప్రయత్నంతో వినేటువంటిది అది లిజనింగే కాదని చెప్పి ఇక్కడ మన కృష్ణమూర్తి గారు చాలా క్లారిటీ చెప్తున్నారమ్మా. కాబట్టి దీని నుంచి మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ సత్సంగం మేడం గారు చెప్పిన ప్రతి సత్సంగం కూడా మనకి కంప్లీట్ ఓపెన్ అండ్ నాకు ఏది తెలియదు అన్నటువంటి కంప్లీట్ ఓపెన్ మైండ్ ఎప్పుడైతే విన్నామో అందులోంచి మనకి కంప్లీట్ ఎసెన్స్ మనకు అర్థం అవుతుంది. వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం మేడం గారు నమస్కారాలు. గురువం తత్సం. బాగా చెప్పారండి. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇంతకు ముందు మనం చదివిన వాటితో, తర్వాత ఇంతకు ముందు విన్న వాటితో పోల్చేసి అర్థమైపోయిందని భ్రమిస్తాం. మనకి లోతైన అర్థం అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు, పదాలే తెలుసు అని. ఆ విషయం మనం గమనించితే మనం షాక్ అయిపోతాం. మనకి నిజంగా అర్థం అవ్వలేదన్న సంగతి మనం గమనించట్లేదు. అది అంటే పోల్చేసి మనకు అర్థమైపోయిందని అనుకుంటాం. అలాగే నేను ఇది అవ్వాలి, నేను ఇలా చేయాలి, నేను ఇంత పర్ఫెక్ట్ గా అవ్వాలి, ఇవన్నీ కూడా సంఘర్షణలే. అంటే భగవంతుణ్ణి పొందడానికి అంటే ఆ కోరిక కూడా తప్పేనా అంటే, ఏదైనా కోరిక సంఘర్షణ తెచ్చిపెడుతోంది కదా, అది మనం గమనించాలి. ఇంకా రాజేష్ చెప్తారా? ఉన్నారా రాజేష్? నమస్తే మేడం, నమస్తే అందరికి. నమస్తే. థ్యాంక్ యూ మేడం, ఇవాళ లిజనింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ కృష్ణమూర్తి గారికి కూడా చాలా థ్యాంక్స్. మీరు నేను క్లాస్కి అటెండ్ అవ్వని రోజుల్లో అటెండ్ అయిన రోజుల్లో నన్ను చాలా పరిశీలించుకుంటున్నాను మేడం. ఈ వినడం జాగ్రత్తగా నేను వింటున్నానా, వినాలి, ఏదో కంప్లీట్గా నేను శ్రద్ధ పెట్టాలి అనే కోరికలో కూడా నాకు సంఘర్షణ వస్తుంది. నేను ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి అనే కంప్లీట్గా త్రికరణ శుద్ధిగా వినాలి అనేది కూడా ఆలోచన కోరిక అవుతుంది. దాని వలన నేను వినడం పెట్టలేకపోతున్నాను. అసలు నా మనస్సును నేను గమనించాలి. ఈ సంఘర్షణలతోటి, వ్యతిరేకాలతోటి, ఇంతకు ముందున్న జ్ఞానంతో పోల్చుకుంటూ ఉండడం వలన నేను కంప్లీట్ లిజనింగ్ పెట్టట్లేదు. ఆ కంప్లీట్ లిజనింగ్ పెట్టినప్పుడే, అంటే మనస్సును నిశ్చలం చేసినప్పుడే లిజనింగ్ వస్తుంది. అప్పుడు నా గమనించడం ఉంటుంది. ఆ ఎరుక ఎప్పుడు ఉండాలని మీరు చెప్తూనే ఉంటారు మాకు. మా ఆలోచనలు, మా అభిప్రాయాలు, మా ఆదర్శాలు, మా కోరికలు, సంఘర్షణలు, ఈ వ్యతిరేకతలు అన్నీ మమ్మల్ని అడ్డుతున్నాయి. ఆ అడ్డేది మనస్సే. ఆ మనస్సును నిశ్చలం చేయాలి. చేసినప్పుడే అర్థమవుతుంది. నాకు చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం.
అది. వినడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మేడం. అందుకని నిజంగా నేను వింటున్నానా అని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. ఆ వినడంలో కూడా ఎలా వింటున్నాను? అభిప్రాయంతో వింటున్నానా? తెలిసిన జ్ఞానంతో పోల్చుకొని వింటున్నానా? అసలు ఏమీ ఉండకూడదు. హ్మ్. ఆయన నారాయణ గారు చెప్పినట్టు జీరో ఎంప్టీ మైండెడ్‌తో, ఓపెన్ మైండెడ్ తోటి అక్కడ ఉండాలి. మహాత్ములు చెప్తున్న జ్ఞానాన్ని ఆహ్, తీ అంటే స్వీకరించడానికి సిద్ధంగా ఎంప్టీ జీరో స్టేట్‌లో ఉంటే కానీ అది తెలియదు. ఇవన్నీ పెట్టుకోవడం వలన పదాలు తెలుసుకొని తెలుసు అనే అహంకారంతో విర్రవీగిపోతున్నాం. ఎందుకు పనికిరానిదది. ఉపయోగపడకపోగా అదే వినాశనానికి దారితీస్తుంది. ఈ పదాల వలన. దీన్ని అవును. ఏదైతే నిశితంగా గమనించుకోవడం వలన ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, జ్ఞానంలోకి పరమాత్ములు తీసుకెళ్తారు. చాలా బాగా అర్థమైంది మేడం. అందరికీ థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఓకే, నమస్తే. బాగానే చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా? భాగ్యలక్ష్మి గారు, రమణ గారు, మీరు నోట్ చేసుకుంటే చెప్తారా? అర్థమైతే చెప్పండి, నోట్ చెప్తానమ్మా. చేసుకున్నాను. అలాగే అర్థమైందమ్మా. అంటే గతంలో మేము ప్రిపేర్ చేసుకుని ఉన్న జ్ఞానంతో టాలీ చేసుకుంటే సరికాదనే విషయం మొన్న మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు బాగా బోధపడిందమ్మా. అంటే మీరు ఒకసారి అడిగారు, అంటే ఏమడిగారంటే నేను ఇప్పుడు ఏం చెప్పానో చెప్పండి, మీకు అర్థమైన విషయం చెప్పండి అనేటప్పుడు నాకు వచ్చింది నాకు నచ్చిందే చెప్పాను, కానీ మీరేం చెప్పారో అది చెప్పలేదు. అంటే అక్కడ సరిగ్గా వినడం అనే ఈ స్థితి జరగలేదనే విషయం బాగా బోధపడిందమ్మా. ఆ సరిగ్గా వినలేనప్పుడు అవగాహన అవ్వకుండా ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుని ఉన్నామో ఇలా ఇలా అనుకున్నది ఏదైతే ఉందో అది చెప్పేయడం మొదలవుతుంది తప్పగా విషయం ఏదైతే ఉందో మీరు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మళ్ళా చెప్పలేకపోయామనే విషయం మీద ఆ లిజనింగ్ ఎలా ఉండాలనేది ఈరోజు చాలా బాగా పర్ఫెక్ట్ గా అర్థమైంది. అంటే అన్నిటితో కంపేర్ చేసుకొని మనకున్న జ్ఞానాన్ని జోడించేసి రకరకాలుగా మాట్లాడేసాను ఆ రోజు కూడా నేను. ఆ ఆ తప్పు ఈ రోజు నాకు క్లారిటీ వచ్చిందమ్మా. అంటే ఆ రోజు వచ్చింది కానీ ఈ రోజు పూర్తిగా క్లారిటీ వచ్చింది. లిజనింగ్ మీద ఎంత శ్రద్ధ ఉంటే అది అవగాహన అవుతుంది అనేది అర్థం. ఆ, అంటే మనం మన మనసుల్లో పెట్టుకున్న భావాలతో ఎదుటి వాళ్ళు ఇదే చెప్తున్నారని వింటాం, లేదా అవునమ్మా. శాస్త్రపరమైన విషయాలు గత జ్ఞానంతో పోలుస్తాం. ఈ పోల్చేసి అర్థమైంది అనుకుంటాం. అది చాలా, దానివల్ల అక్కడ అర్థం కాదు, ఇక్కడ అర్థం కాదు. అవును. రమగారు చెప్తారా? అర్థమైందా? అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. అంటే ఏమీ లేకుండా ఎంటీ మైండ్ తో వినడము కానీ మైండ్ ని స్టిల్ చేయడం మాత్రం, అదే ఇక చేస్తేనే ఇది అవుతుంది అనేది. అంటే ప్రతి నిత్యము కూడా మనం ఏదో పొందాలి, ఏదో ఇది ఇలా ఉంది, ఇలా అవ్వాలి, ఇలా కాకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాంటి సంఘర్షణలతో, వ్యతిరేకతలతో మన మనసు నిండిపోతుంది. నిశ్చలమని మనసు ఏది కూడా ఆ తెలుసుకోలేదు. సంపూర్ణంగా వినడం అన్నది ఉండదు. మనస్సు నిశ్చలత ఉంటేనే సంపూర్ణమైన లిజనింగ్ ఉంటుంది. భాగ్యలక్ష్మి గారు మాట్లాడతారా? అంటే ఇది మనకి ఈ వేలో చెప్పడం చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అది మనం ఇలా వినట్లేదు. మనం ఏమనుకుంటాం, గత జ్ఞానంతో పోల్చుకుంటే మనం వింటున్నాం అనుకుంటాం. కానీ అక్కడ పోలికే ఉంటుంది. మనకు అక్కడ ఆలోచనలే ఉన్నాయి. ఆ పోలిక అంటే ఏది వదిలేసి వినినప్పుడే ఇందులో గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుంది. సంపూర్ణమైన శ్రద్ధతో వింటే మనలో అది సహజ మంచి విషయం అయితే మనలో మార్పు వచ్చేస్తుంది. అది సత్యమని మనం ఫీల్ అవగానే మనలో మార్పు వస్తుంది. వెంకటలక్ష్మి గారు చెప్తారా?
మనసు అన్నది నీదప్పుడేటండి, గ్రంథాలు చదివేటప్పుడేటండి, నిలకడగా ఉంటేనే అది బుర్రలోకి ఎక్కితేనే మనకు నిలుతుందండి. బుర్రలోకి ఎక్కందే నిలవదు కూడా. ఇన్నా ఈ క్షణం వింటాం, మరు క్షణం మర్చిపోతాం. ఏం చెప్పారో రేపు పొద్దున చెప్పలేము, ఈ క్షణమే చెప్పలేము, రేపొద్దుడు దాకా ఎందుకు. ఆ, మీ ఉపన్యాసాన్ని చివరి అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పలేము. అలాగా ఆ మనసు నిలకడ పెట్టుకుని ఇన్న వాళ్ళకే తేజస్ లాగా అర్థమవుద్ది, కానీ వేరే వాళ్ళకి అర్థం అవదండి. అది అది అంటే మనసే ముఖ్యం. ఇలాగా ఒక సముద్రం కెరటాలలాగా ఉన్న మనస్సు ఏది అవగాహన చేసుకోలేదు లోతుగా. నిశ్చలంగా ఉన్నప్పుడే అవగాహన చేసుకోగలదండి. అది అందుకని నిశ్చలత అన్నది చాలా అవసరం. ఎప్పుడు పూర్తి అయిపోద్దో, ఎప్పుడు వెళ్ళిపోవాలో, అది చేయాలి ఇది చేయాలి అన్న ఉద్దేశం మీద చేస్తే అక్కడ నిలకడగా వినాలేము, అది మనసులో పెట్టుకోలేము. ఉమ్. మనసే ముఖ్యం అండి. ముందు మనసును త్యజించితేనే దేనికైనా. అదే మనస్సులో అలజడి ఉన్నంత కాలం ఏమి మనం అక్కడ అలజడిలో సంఘర్షణ, బాధ, దుఃఖము ఇవే ఉంటాయి. ఆ మనస్సు ఉంటాయండి. ఎప్పుడైతే నిశ్చలమైతుందో అప్పుడే అసలైన తత్వం అక్కడ ఉంటుంది. అప్పుడు సంపూర్ణమైన వినడం ఉంటుంది. అంతేనండి. భాగ్యలక్ష్మి గారు మీరు చెప్తారేమైనా? అదేలేండి ఇవాళ టాపిక్ ఇంకా మనసుని గురించే కదండి. మనసుని నిలకడ చేసుకోవాలి అని చెప్పి చెప్పుకొచ్చారు. నారాయణ గారు చెప్పిన, ఎవరు చెప్పిన మనసు నిలకడ చేయడం చేతనవ్వాలి ముందర. అది చేతనవ్వకోకుండా చెప్పలేం కదండి. అది అలా దానికి అభ్యాసం చెయ్యాలి. రోజు పొదును పెట్టాలి. కత్తిపేటకి పొదును పెట్టినట్టు పెడితేనే మనకి వస్తుంది కానండి. లేకపోతే ఇదిగో మీరు అన్నారుగా ఇందాక, వినేసేసాం, తెలిసేసుకున్నాము, ఇంక మాకు అర్థమైపోయింది, ఇంకేముందని మానేస్తున్నారు అన్నారు కదా. మరి అదే అదే 10 సార్లు అవగాహన అయితే 10 సార్లు కాకపోతే 100 సార్లు. చేతనైన వాళ్ళకి ఒక 10 సార్లే సరిపోద్ది. ఇప్పుడు బియ్యం దంపాలంటే 10 సార్లకి బియ్యం అయిపోయే వాళ్ళు ఉంటారు, 100 సార్లకి అయిపోయే వాళ్ళు ఉంటారు, 1000 సార్లకి అయిపోయే వాళ్ళు ఉంటారు. అయితే ఆ అయిపోయిన ఆ బియ్యాన్ని ఎలాగైనా బియ్యం అవడమే కావాలి. ఆ బియ్యం ఎలాగ అవ్వాలని అనుకున్నాడో అలాగే ఇక్కడ కూడా కంపల్సరిగా జ్ఞానం తందే, తనలోనే ఉంది, ఎక్కడో బయట నుంచి తెచ్చుకునేది కాదు. మర్చాడు దాన్ని, మళ్ళీ అవగాహన చేసుకుని తన స్వరూపంలో తాను ఉండగలిగేంత వరకు కూడా వింటానే ఉండాలండి. ఇలా వినకపోతే ఇంకా అశ్రద్ధ చెప్తే ఇప్పుడు అసలు ఈ విషయం అర్థం అవుతుంది. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ, భక్తి, జ్ఞానము అని భగవద్గీతలో ఎందుకు చెప్పారు? శ్రద్ధ ఉంటేనే అది అవగాహన అవుద్ది. శ్రద్ధ లేకుండా ఉంటే అసలు అవగాహన అవ్వదు. ఏదో మాకు తప్పనిసరి పనులు వచ్చినాయండి, మేము మానేసామంటే ఏదో 2 రోజులు 3 రోజులు అలాగే ఏదన్నా వస్తే తప్పదు. ఇంకా అది ఇంక రోజు అలాగే ఏదో వంగ పెట్టుకుంటా ఉంటే ఇంకా అసలు అది ఎలాగ అర్థం అవుద్ది, ఎలాగ అవగాహనకు వస్తుంది? రోజు వినాలి. మానవ జన్మ రావడమే ఈ దుఃఖం పోగొట్టుకోవడానికి. అన్ని జన్మల్లోనూ దుఃఖాలు ఉన్నాయి, కానీ దీంట్లో కూడా ఈ దుఃఖం పోగొట్టుకోవాలి. దీనికోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఏమీ పట్టుకోలేదు కృష్ణమూర్తి గారు, మొత్తం వదిలేశారు. తన తన తనలో తాను ఉండడమే నేర్చుకున్నారు. ఇంకా ఆ ఆ విధంగా ఉండడం నేర్చుకుంటే ఇంకా అసలు మరి తను ఎవరి కోసం పాటలు పడ్డారో, ఎవరి కోసం పాటలు పడలేదు కదా. తన ఊహ తెలిసిందా అంటే, ఊహ అంటే జ్ఞానం తెలిసిన తర్వాత అసలు దేన్ని పట్టుకోకుండా అలా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు తన దగ్గరికి ఎవరైనా వస్తే అలా ఆ స్థితిలో మీరుండనే చెప్పారు. కానీ వేరొక బోధ ఏమీ లేదు కదండి. ఇంకా అలా అలా నిశ్చల స్థితిలో ఉండడమే దీనికి పరిష్కారం, కానీ ఇక రెండో పరిష్కారం లేదని ఈ విధంగా మీరు ఇవాళ చెప్పని టాపిక్ ని బట్టి నేను అలా అర్థం చేసుకున్నాను. ఇక్కడ మనం ఆ నిశ్చలంగా ఉండడం అన్న దానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు మన లైఫ్ లో. ఎప్పుడూ మనస్సుని ఏదో ఒక దానికి పరిగెట్టించడం, అశాంతిగా ఉండడం, సంఘర్షణలతో నింపుకోవడానికే ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల అది ఎవరో దుఃఖాన్ని తెచ్చిపెట్టారంటారు, మన దుఃఖాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. మనకి శాంతి లేకుండా మనమే చేసుకుంటున్నాం. అది ఇంకొకరి వల్ల వచ్చే స్థితి కాదు. లేదండి, ఎవరి వల్ల దుఃఖం రాదు.
ధనం దానిచ్చిన గాని అతను ఆరోగ్యం సంపదలు లేకే. గాని వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వవు, కానీ మనుషులకి ఆ భ్రాంతి వచ్చేసింది.